రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు సంబంధించిన శ్మశాన వాటికలు గత ప్రభుత్వంలో కనీసం అభివృద్ధికి నోచుకోలేదు. అంతేకాకుండా చాలా వరకు కూడా దళితులకు సంబంధించిన శ్మశానాలు కబ్జాకి గురయ్యాయి అంటూ కూడా మాలమహానాడు నాయకుల ఆధ్వర్యంలో గత కొన్ని ఏళ్లుగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో అయినా దళితుల శ్మశాన వాటికలను కాపాడాలి, దళితుల శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలంటూ మాలమహానాడు నాయకులు ఇప్పటికీ కూడా కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాలమహానాయుడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. శ్మశాన వాటికలకు సంబంధించి ఇప్పటికీ మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు, ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు, చాలా వరకు వినతి పత్రాలు ఇచ్చారు. సమస్య పరిష్కారం కానప్పటికీ ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఇది ఎందుకు అనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఎందుకు కావలేదు, ఇప్పుడు ఎందుకు కావట్లేదు? అయితే గత కొన్నేళ్లుగా స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు కూడా ఏదైతే దళిత వాడలు కానీ దళితుల శ్మశాన వాటికలు కానీ ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఎందుకంటే దళితులంటే వివక్షకు గురికి అవుతున్న పక్షానే నిలబడి ఉన్నారు తప్ప వివక్షకు గురవుతూనే ఉన్నాం తప్ప ఇప్పటికీ కూడా మరి దళిత కాలనీలు డెవలప్మెంట్ అవ్వట్లేదు, దళిత శ్మశాన వాటికి డెవలప్మెంట్ లేదు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము దీని మీద ఉద్యమం పూర్తిగా చేపడుతూ ఉన్నాం. మరి చాలా మటుకి జిల్లాలో కొన్ని శ్మశాన వాటికలు అయితే కబ్జాకు కూడా గురైనాయి. అది మేము దగ్గరున్నాం. గతంలో ఎస్సీ కమిషన్ కూడా తీసుకొచ్చాం. కబ్జాగా అయిన 77 సెంట్లు ఏదైతే ఉందో దాన్ని మనం రికవర్ చేయడం జరిగింది ఉండి మండలంలో. మరి మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే ఇప్పుడున్న దళితుల శ్మశాన వాటికలు ఏదైతే ఉన్నాయో రేపు ఈస్టర్ పండుగ ఆదివారం ఈస్టర్ పండుగ దగ్గర వస్తుంది. చాలా మటుకి శ్మశాన వాటికలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం కంచి కానీ కొట్టించడం కానీ, లేదంటే శ్మశాన వాటికలో మంచినీరు కానీ, శ్మశాన వాటికలు షెడ్లు కానీ, రోడ్డు కానీ, మరి కనీసం వర్షం వస్తే నుంచుంటే షెడ్ కానీ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే వచ్చిన నిధులన్నీ కూడా మీరు ఏ రకంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుందో మాకైతే తెలియదు. కానీ మరి దళిత వాళ్ళకి సంబంధించి దళితుల శ్మశాన వాటికి సంబంధించి శ్మశాన వాటికి ఇప్పుడు వరకు కూడా మంచి చర్యలు తీసుకోలేకపోతుంది. మేము దీనిపై పూర్తిగా మొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారిని కూడా కలిసినప్పుడు కూడా ఆమెకు చెప్పడం జరిగింది. మేడం గారు కూడా చాలా స్పందించారు, మేము చేపిస్తామని. ఇప్పటికైనా సరే స్పందించి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ చెప్పేది ఏంటంటే దళితుల శ్మశాన వాటికి పూర్తిగా మీరు సౌకర్యాలు కల్పించి డెవలప్మెంట్ చేయాలి. ఏదైతే దారి ఉందో దారిని రోడ్డు కింద చేయండి. శ్మశాన వాటికి సంబంధించి ప్రహరీ నిర్మించాలి, షెడ్ వేయాలి, మంచినీరు ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలి. రాత్రి మాటలు ఎవరైనా చనిపోతే బాడీని తీసుకెళ్లాలంటే కనీసం కరెంట్ లేని సదుపాయాలు పరిస్థితులు ఉన్నాయి కొన్ని శ్మశాన వాటికల్లో. మీరు ఖచ్చితంగా పూర్తిగా వీటి మీద విచారణ చేసి వీటికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి మేము చేరవేయడం జరిగింది. లోకల్ కొన్ని ఎంఆర్ఓలకు ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము. ఏదైతే మాకు అవసరమో ఈ అవసరాలన్నీ కూడా ప్రభుత్వం మీరు ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించి ఖచ్చితంగా ఈ దళిత శ్మశాన వాటిని డెవలప్మెంట్ చేసి మీరు ప్రయత్నించాలని. మాకు ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, ఏ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది, ఏ ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను మీరు ఎక్కడెక్కడ గుర్తించారు? నాకు తెలుసుండైతే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్ని నియోజకవర్గంలో 77 సెంట్లు అక్కడ సర్పంచ్ ఆక్రమించేసుకున్నాడు. గతంలో మేము ఎస్సీ కమిషన్ మేము ధర్నా చేసినప్పుడు ఎస్సీ కమిషన్ కూడా వచ్చింది. ఎస్సీ కమిషన్ వచ్చి అర్జెంట్గా అతని మీద కేసు నమోదు చేయమన్నారు. అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 77 సెంట్లు విడగొట్టడం జరిగింది. అలాగే ఎన్ఆర్పీ ఆగ్రహారంలో కూడా శ్మశాన వాటికి కబ్జాకు గురైంది. అలాగే మన పశ్చిమ గోదావరిలో అయితే పెరిమంట్ర మండలంలో ఇప్పటికీ కూడా ఆలమూరులో శ్మశాన వాటికి లేదు. నేను గత 3 రోజులుగా కూడా అక్కడ 3 రోజులు దీక్ష చేయడం జరిగింది. మరి టెంట్ వేసాము. అప్పుడున్న ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి ఇదైతే మేము సమస్యను పరిష్కరిద్దామని చెప్పన్నారు. సమస్యను పరిష్కరించలేదు. ఎందుకంటే 2 ఊర్లు ఓడూరు ఆలమూరు కలిపి ఒకటే శ్మశాన వాటికి ఒక దెబ్బ మీద పూడ్చుకున్నారు తప్ప 2000 మంది ఓటర్లు ఉన్న ఆలమూరు గ్రామంలో మాలామాదిగలకి శ్మశాన వాటిక మరి స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడుతున్నా మరి ఇప్పుడు వరకు శ్మశాన వాటికి లేకపోవడం చాలా దారుణం. మరి ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడికి పెట్టడం లేని పరిస్థితులు ఉన్నాయి. మేము ఆ రోజుని మేము టెంట్లో కూర్చున్నప్పుడు ఒక విఆర్ఏ చనిపోయాడు. అతని బాడీని మేము ఎంఆర్ ఆఫీస్లో పూర్తి చేస్తామంటే 80% అలా కుదరదని చెప్పేసి ఆ రోజున్న అధికారులు నాయకులందరూ వచ్చి మీకు ఎందుకు మేము శ్మశాన వాటికి మీకు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వరకు శ్మశాన వాటిని కల్పించలేకపోయారు. మరి ఇప్పుడున్న లోకల్గా పీతన సత్యనారాయణ గారిని గత కొద్ది రోజులుగా 15 రోజుల క్రితం కలవడం జరిగింది. పీతన సత్యనారాయణ గారు దీని మీద నేను నిర్ణయం తీసుకుంటాను, ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను నివేదిక పంపిస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా మాకు శ్మశాన వాటికి లేకపోవడం, శ్మశాన వాటికి ఉన్న శ్మశానం డెవలప్మెంట్ చేయడం మన దాని మీద చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కువగా స్టేట్ వైడ్గా నేను మొత్తం 2-3 సంవత్సరాలు ఇదే పని మీద ఉన్నాం. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ చేస్తే కనుక ఈ ప్రభుత్వానికి దళిత జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు సంబంధించిన శ్మశాన వాటికలన్నీ కూడా కబ్జాకి గురైతే కొన్ని అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా దళితులకు సంబంధించిన శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని అయితే నన్నేటి పుష్పరాజు కోరుతున్నారు. వీడి జనశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.